shcil అనేది దీన్ని క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకుంటే ఇక్కడ సెక్యూర్ లాగిన్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేద్దాం. సో నా లాగిన్ క్రెడెన్షియల్స్ అనేది ఆల్రెడీ ఇక్కడ ఇచ్చి ఉన్నాను. దాని ద్వారా అది రిమైండ్ పెట్టుకోవడం వల్ల నాకు ప్రతిసారి అక్కడ వస్తుంది. సో ఈ లాగిన్ అనేది ఎప్పటికప్పుడే అది రీసెట్ అవుతుందండి. ఎవ్రీ మంత్లీ వన్స్ అది రీసెట్ అవడం అనేది కామన్. సో రీసెట్ అయినప్పుడు న్యూ పాస్వర్డ్ అనేది ఎక్కడైనా మీరు నోట్స్లో కానీ డైరీలో కానీ మెన్షన్ చేసుకోవడం మంచిది. సో ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనం ఏ విధంగా స్టాంప్ని సబ్మిట్ చేయాలన్నది మనం చూద్దాం. సో ఇక్కడ క్రియేట్ సబ్మిషన్ అనేది కనిపిస్తుంది కదండి. ఈ క్రియేట్ సబ్మిషన్ అనేది క్లిక్ చేద్దాం. ఈ స్టాంప్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రిజిస్ట్రబుల్ స్టాంప్స్, రెండోది నాన్ రిజిస్ట్రబుల్ స్టాంప్స్. ఈ నాన్ రిజిస్ట్రబుల్ స్టాంప్స్ అనేది ఎక్కువగా మనం అగ్రిమెంట్స్ కానీ బ్యాంకింగ్ సెక్టార్లో కానీ యూజ్ చేస్తాం. ఈ రిజిస్ట్రబుల్ అనేవి కంపల్సరీ ఏదైనా రిజిస్ట్రేషన్ రిలేటెడ్గా అవుతే మాత్రమే యూజ్ చేస్తాం. మనం ఇవాళ నాన్ రిజిస్ట్రబుల్ని మనం ఒకసారి చూద్దాం. సో మనం నాన్ రిజిస్ట్రబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ చాలా ఆర్టికల్స్ ఉంటాయి. మోస్ట్లీ మనకు కావాల్సినవి 4 ఆర్టికల్స్. మాకు ఫస్ట్లో యూజ్ చేసినవి మేము 4 ఆర్టికల్స్. ఆర్టికల్స్ చెప్తాను. 7I ఇది అగ్రిమెంట్ రిలేటింగ్ టు డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్. సో అగ్రిమెంట్ డీడ్ మీద అంటే ఏదైనా ఒక దస్తావేజుల మీద కానీ నాన్ మూవబుల్ థింగ్స్ ఉంటాయి కదండి, ఏదైనా సైట్ లేదా ఏదైనా ఇల్లు, ఇలాంటి ఏదైనా స్టాక్ ఉంటుంది కదా, అలాంటి స్టాక్ మీద కానీ అగ్రిమెంట్ చేయించుకుంటే దానికి సంబంధించి లోన్ ఏమైనా ఇస్తే ఈ 7Iని యూజ్ చేసుకుంటాం. అదే ఇన్ కేస్ ఏదైనా ఒక పాన్ ఆర్ ప్రెడ్జ్ అలాంటి హైపోతికేషన్ లోన్స్ కానీ మూవబుల్స్ లైక్ వెహికల్స్, ఏదైనా ఈ నాన్ కమర్షియల్ వెహికల్స్ కానీ కమర్షియల్ వెహికల్స్ లోన్స్ కానీ లైక్ ఇలాంటి ఏమైనా ఉంటే మనం దానికి 7II అనే ఈ యొక్క ఆర్టికల్ని యూజ్ చేసుకుంటాం. అంతేవిధంగా మనం అగ్రిమెంట్కి నార్మల్గా అగ్రిమెంట్కి 7ని 6ని కూడా యూజ్ చేస్తాం. అగ్రిమెంట్ ఆఫ్ ఎనీ అదర్ కేసెస్కి ఈ 6 అగ్రిమెంట్ ఆఫ్ ఎనీ అదర్ కేసెస్కి ఆర్టికల్ నెంబర్ 6C అనేదాన్ని మనం ఎక్కువగా వాడతాం. సో ఇది మనకి మేజర్గా వాడేవి, ఎందుకంటే ఇది నాన్ జ్యుడిషియల్లో నాన్ రిజిస్ట్రబుల్లో ఈ మెయిన్ థింగ్స్. దీన్ని ఎక్కువగా మనకి వాడేది బ్యాంక్ సెక్టార్లో మాత్రం యూజ్ చేస్తాం. సో మనం ఇప్పుడు ఒక అగ్రిమెంట్ని మనం ఎంటర్ చేసుకుందాం. సో నెక్స్ట్ అనేది క్లిక్ చేద్దాం. సో ఇక్కడ ఇది మన స్టాంప్ యొక్క ఫామ్ అండి. ఈ క్రియేట్ సబ్మిషన్లోకి వచ్చాక ఈ ఫామ్ క్లిక్ చేశాక ఇక్కడ ఎవరు కొంటున్నారు, ఈ ఏదైతే మ్యాండేటరీ ఈ సింబల్ ఉందో ఇవి మాత్రమే పూర్తి చేస్తాం. దీంట్లో ఎవరు కొంటున్నారు అంటే ఒక పలానా వ్యక్తి, ఏదైనా ఒక వ్యక్తి పేరు రాసుకుందాం. లైక్ మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ వద్దులేండి, లైక్ ఒక అబ్బాయి బాలు అనే అబ్బాయి తీసుకుంటున్నాడు, సన్ ఆఫ్ రాజు. సో ఇది ఎందుకు తీసుకుంటున్నాడు, ఏదైనా ఒక అగ్రిమెంట్, రెంటల్ అగ్రిమెంట్ అనుకుందాం, రెంట్ అగ్రిమెంట్. సో ఇప్పుడు మనం ఎంత ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా
బ్యాంక్ లోన్ లాంటిది అవుతే ఈ కన్సిడరేషన్ ప్రైస్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ అండి బ్యాంక్కి. ఏంటంటే ఎప్పుడైనా బ్యాంక్ సంబంధించి ఒక 10 lakhs లోన్ ఇస్తే ఆ 10 lakhs లోన్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది కన్సిడరేషన్ అమౌంట్లో. ఇది లోన్ కాదు, జస్ట్ రెంట్ అగ్రిమెంట్ కాబట్టి ఈ బాలు అని ఆయన ఫస్ట్ పార్టీకి వస్తాడు. బాలు ఫస్ట్ పార్టీ. సో వాళ్ళ అడ్రస్, ఊరు, ఆ తర్వాత వాళ్ళ పిన్ కోడ్, పాన్ నెంబర్ అనేది ఎప్పుడైతే ఈ స్టాంప్ వాల్యూ 50,000 అవుతుందో దాటుతుందో అప్పుడు మాత్రమే ఎంటర్ చేయాలి, మిగతా సమయాల్లో అవసరం లేదు. సెకండ్ పార్టీ ఎవరు? ఏదైనా గోవింద్ అని ఆయన అనుకుందాం. సో ఈ పెయిడ్ బై ఉంది చూసారా, స్టాంప్ ఎవరు తీసుకొని ఆ అమౌంట్ని ఎవరు పే చేస్తున్నారో అది రాయమంటుంది. ఎక్కువగా మనకి ఫస్ట్ పార్టీయే స్టాంప్ తీసుకుంటారండి. సో బాలు సన్ ఆఫ్ రాజు. ఆ స్టాంప్ ఎంత అమౌంట్ స్టాంప్ తీసుకుంటున్నారు అనేది కూడా మెన్షన్ చేయాలి. స్టాంప్ డ్యూటీ అమౌంట్ ఎంత ఉంటుంది? ఒక 100 రూపీస్ స్టాంప్ తీసుకున్నాడు తను అనుకుందాం, లేదా ఒక 10 రూపీస్ తీసుకున్నాడు అనుకుందాం. దెన్ ఆయన యొక్క కాంటాక్ట్ నెంబర్ని ఇది ఒకసారి పాపప్ వచ్చింది చూడండి, 10 రూపీస్ స్టాంప్ తీసుకున్నాడని ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తుంది. ఓకే, వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమి ఇమ్మంటుంది ఇచ్చి, తర్వాత మన సిఎస్సి యొక్క ఐడి అనేది ఇక్కడ కొట్టమంటుంది. సో సిఎస్సి ఐడిని మనం ఎంటర్ చేసి సేవ్ చేస్తున్నాం. చూడండి, ఇలా సేవ్ అవ్వగానే మనకి ఏమొచ్చిందంటే ఒక సబ్మిషన్ అనేది సేవ్ అయిందన్నమాట. దానికి సబిన్ నెంబర్ కూడా జనరేట్ చేసింది. ఇప్పుడు మనం ప్రివ్యూ పేజ్ని తీసుకొని ఏదైతే మనం ఎంటర్ చేసామో అదే డీటెయిల్స్ ఇక్కడ ఉంటుంది. ఏమైనా రాంగ్ ఉంటే మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఈ టైంలో ఈ ఫామ్ మీద ఖచ్చితంగా కస్టమర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ని అండ్ ఒక సిగ్నేచర్ అనేది ఇది ప్రింట్ తీసి దీని మీద కస్టమర్ సిగ్నేచర్ తీసుకొని ఆయన ఓకే అన్న పక్షాన మాత్రమే పేమెంట్ చేయాలి. సో ఇప్పుడు ఇది నాకు ఓకే, నేను డన్ అని కొట్టేసా, మిస్ అయిపోయింది అనుకోవచ్చు. మళ్ళీ ఎడిట్ ఆప్షన్లోకి వచ్చి దాన్నే తీసుకొని ఇన్కేస్ దాంట్లో రాంగ్ ఆర్ మిస్టేక్ ఉంది. సో ఇక్కడ ఇది రెంటల్ అగ్రిమెంట్ కాదండి, నాకు లీజ్కి ఇస్తున్నారు అని అన్నారు. లేదు, నేను ఒక అమౌంట్ ఇచ్చాను దానికి అగ్రిమెంట్, జస్ట్ అగ్రిమెంట్ వేయండి అన్నారు. అప్పుడు మనం దాన్ని అగ్రిమెంట్ కింద మార్చి కిందకు వచ్చి ఇంకా అన్ని డీటెయిల్స్ రైటే కాబట్టి మనం మళ్ళీ మన ఆప్షన్ని క్లిక్ చేసి సబ్మిట్ చేయగానే మళ్ళీ దాని యొక్క సబ్మిన్ అనేది మారి మళ్ళీ సబ్మిన్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఆయనకు కావాల్సినట్టు వచ్చిందో లేదో. అగ్రిమెంట్, కన్సిడరేషన్ ప్రైస్ 0, బాలు సన్ ఆఫ్ రాజు, గోవింద్ అనే వ్యక్తికి ఇస్తున్నారు 10 రూపీస్ స్టాంప్. ఇప్పుడు ఓకే అని అన్న పక్షాన మనం ఇక్కడ డన్ కొట్టచ్చు, లేదా పేమెంట్ ఫ్రమ్ సిఎస్సి వాలెట్. సో నార్మల్గా స్టాక్ హోల్డ్ వాళ్ళకి ఇలా 2 సార్లు సబ్మిట్ చేయగానే పేమెంట్ అనేది కట్ అవుతుందండి. వెన్ దే ఆర్ సబ్మిటింగ్ అండ్ వాళ్ళు ఎప్పుడైతే స్టాంప్ని ప్రింట్ తీస్తారో ప్రింట్ తీసే ముందు మాత్రమే వాళ్ళ అమౌంట్ అనేది కట్ అవుతుంది. బట్ మనకి ఈ సిఎస్సి వాలెట్ త్రూ పేమెంట్ కట్ అవుతుంది. సో మన యొక్క వాలెట్ నుంచి ఇప్పుడు చూడండి, నేను స్టాంప్ తీసాను కదా,
దాని యొక్క స్టాంప్ అనేది కంప్లీట్గా అయింది. సో ఇప్పుడు నేను డన్ కొట్టచ్చు, లేదా ప్రొసీడ్ టు జనరేట్ సర్టిఫికెట్ కూడా కొట్టచ్చు. నేను ఈ సర్టిఫికెట్ని జనరేట్ చేశాను అనుకోండి, చూడండి యాక్సెప్ట్, ఓకే. సో చూడండి నా స్టాంప్ అనేది ఈ విధంగా ఉంది.